సో నెక్స్ట్ వన్ వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్, లింక్స్. ఓకే, సో వాట్ డు యు మీన్ బై లింక్స్ అంటే మనకు అందరికీ తెలుసు. ఓకే, ఒక వెబ్సైట్ కి ఇంటర్నల్ లింకింగ్ ఉంటుంది, ఎక్స్టర్నల్ లింకింగ్ అని ఉంటుంది. అంటే మన వెబ్సైట్ లో ఓకే ఎక్స్టర్నల్ లింకింగ్ అంటే మన వెబ్సైట్ ఎక్కడెక్కడి నుంచి మన వెబ్సైట్ కి ఎక్స్టర్నల్ గా లింక్ అయింది. సిమిలర్లీ ఇంటర్నల్ లింకింగ్ అంటే మన వెబ్సైట్ లో ఏ పేజ్ నుంచి ఏ పేజ్ వరకు, అంటే ఏ పేజ్ నుంచి ఏ పేజ్లకి ఇంటర్నల్ లింకింగ్స్ ఉన్నాయి. ఓకే, సో బేసికలీ ఈ లింక్స్ ని 2 టైప్స్ లో, లైక్ బేసికలీ నేను ఆల్రెడీ చెప్పిన మీకు చాలా సార్లు ఇది చెప్పుకున్నాం. మన వెబ్సైట్ కి 2 టైప్స్ ఆఫ్ లింక్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ లింకింగ్ అంటే మన వెబ్సైట్ లో ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ కి వెళ్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నల్ లింకింగ్. అంటే మన వెబ్సైట్ లోపలనే ఉంటది, ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ కి వెళ్తాయి. సో సిమిలర్లీ ఎక్స్టర్నల్ లింకింగ్ అంటే ఏంటి, సో బయట ఒక వెబ్సైట్ నుంచి మన వెబ్సైట్ కి సో ఎక్స్టర్నల్ లింకింగ్స్ అంటే ఏంటి, సో మన వెబ్సైట్ నుంచి బయట వెబ్సైట్ కి వెళ్తా ఉంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్టర్నల్ లింకింగ్. అట్ ది సేమ్ టైం వైస్ వర్సా మీరు అనుకోండి, ఎక్స్టర్నల్ వెబ్సైట్ నుంచి మన వెబ్సైట్ కి అంటే ఇన్కమింగ్ లింక్, ఒక ఎక్స్టర్నల్ లింక్ మన వెబ్సైట్ కి వస్తా ఉంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఎక్స్టర్నల్ లింక్. ఇంటర్నల్ అంటే మన వెబ్సైట్ లోనే ఉంటది, ఎక్స్టర్నల్ లింక్ అంటే మన వెబ్సైట్ నుంచి బయట వెబ్సైట్ కి వెళ్తుంది, ఆర్ వైస్ వర్సా అంటే బయట వెబ్సైట్ నుంచి మన వెబ్సైట్ వస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ లింక్స్, ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ మనము ఎక్స్టర్నల్ లింక్స్ అనేది చూసుకుందాం. సో ఇక్కడ ఎక్స్టర్నల్ లింకింగ్ మీరు చూసుకుంటే ఓకే అంటే టాప్ లింకింగ్ పేజెస్. ఓకే, సో టాప్ లింకింగ్ పేజెస్ అంటే ఈ పర్టిక్యులర్ పేజ్ కి సో alignexpress.com/food-consultant అనే దానికి 51 బ్యాక్ లింక్స్ బిల్డ్ అయినాయి. అంటే ఓకే, సో మన ఈ పర్టిక్యులర్ వెబ్ పేజ్ కి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి అని చెప్పేసి, అంటే ఈ పర్టిక్యులర్ పేజ్ కి ఎక్స్టర్నల్ లింక్స్ అంటే బయట వెబ్సైట్ నుంచి ఈ వెబ్సైట్ కి పాయింట్ అవుతా ఉన్నాయి 51 లింక్స్ అని. సో ఇప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఓకే, సో ఇక్కడ క్లిక్ చేస్తే ఈ 51 ఎక్స్టర్నల్ లింక్స్ అని చూపిస్తాను కదండి. ఈ 51 ఎక్స్టర్నల్ లింక్స్ ఈ టోటల్ నంబర్ ఆఫ్ సైట్స్ అంటే ఈ 27 సైట్స్ నుంచి ఈ 51 లింక్స్ అనేది మన వెబ్సైట్ లో ఈ పేజ్ కి వచ్చినాయని చెప్పేసి. అర్థమైతా ఉందా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ మనకి చూసుకుంటే ఫుడ్ కన్సల్టెంట్ అంటే alignexpress.com/food-consultant ఈ పర్టిక్యులర్ పేజ్ కి ఓకే, ఈ పర్టిక్యులర్ పేజ్ కి ఓకే, సో ఈ పర్టిక్యులర్ పేజ్ కి టోటల్ 51 బ్యాక్ లింక్స్ ఉన్నాయి. ఓకే ఓకే, ఈ 51 బ్యాక్ లింక్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఈ 27 వెబ్సైట్స్ నుంచి వచ్చినాయి. సో ఈ 27 వెబ్సైట్స్ ఏవేవి అంటే ఇక్కడ చూసుకుంటే బ్లాగ్ స్పాట్స్ లో 6 లింక్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే ఓకే, సో మళ్ళీ మీకు ఫర్దర్ లింక్స్ అనేది దొరుకుతాయి. ఓకే, ఇది మనం ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో చెప్పుకుందాం ఇప్పుడు. ఓకే, సో మీకు జస్ట్ అర్థం అవ్వాలి ఇప్పుడు ఈ లింక్స్, ఈ 51 లింక్స్ ఈ 27 వెబ్సైట్స్ నుంచి వచ్చినాయి. ఈ లింక్స్ బ్లాగ్ స్పాట్ నుంచి 6 వచ్చినాయి. ఓకే, సో ఈ ఒక పేజ్ నుంచి 5 వచ్చినాయి, ఇంకొక పేజ్ నుంచి 4 వచ్చినాయి, అంటే ఈ పర్టిక్యులర్ వెబ్సైట్ లో. ఓకే, సో ఇలాగా డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి మనకి టోటల్ 51 లింక్స్ వచ్చినాయి. అంటే ఈ 27 వెబ్సైట్ నుంచి 51 బ్యాక్ లింక్స్ అనేది ఈ పర్టిక్యులర్ పేజ్ కి లింక్ అయింది. క్లియర్ అండి? ఇది క్లియర్ అండి. క్లియర్ సార్. నాకు తెలిసి విజయ్ మళ్ళీ కళ్యాణ్ కి ఇంకా బాగా అర్థమవుతుంది. విజయ్, కళ్యాణ్ క్లియర్ అండి మీకు ఇంకా బాగా, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఆఫ్ పేజెస్ చేస్తాను. ఓకే, అంటే మీరు ఒక పేజ్ కి బ్యాక్ లింక్స్ బిల్డ్ చేస్తారు కదండి. మనము మేబీ 100 బ్యాక్ లింక్స్ బిల్డ్ చేయొచ్చు, 200 బ్యాక్ లింక్స్ బిల్డ్ చేయొచ్చు. కానీ ఎందుకంటే మనము చాలా ఫ్రీనే చేస్తాం కాబట్టి ఆ ఫ్రీ బ్యాక్ లింక్స్ లో మనకి టోటల్ 51 బ్యాక్ లింక్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతా ఉన్నాయి. అవి టోటల్ బ్యాక్ అంటే టాప్ ఒక 27 సైట్స్ నుంచి 51 బ్యాక్ లింక్స్ అనేది బిల్డ్ అయినాయి. సో సిమిలర్ గా అలాగే alignexpress.com అనే దానికి 7, ఈ పర్టికులర్ కి 7, 6, 4 ఇక్కడ మోర్ అని కొడితే మీకు టోటల్ ఎక్స్టర్నల్ లింక్స్ అంటే మీ పర్టికులర్ వెబ్సైట్ కి బయట వెబ్సైట్ నుంచి టోటల్ 113 బ్యాక్ లింక్స్ ఉన్నాయి. ఏ వెబ్ పేజ్ కి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి అనేది మీకు క్లియర్ గా తెలుస్తుంది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఇన్కమింగ్ లింక్. అంటే మనము థర్డ్ పార్టీ వెబ్సైట్ లో వెళ్ళేసి ఒక లింక్ అనేది అక్కడ వేస్తే ఆ వెబ్సైట్ నుంచి మా వెబ్సైట్ కి ఒక లింక్ అనేది వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ ఇన్కమింగ్ లింక్. అంటే మన వెబ్సైట్ కి లింక్ అనేది వస్తా ఉంది. సో ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ బ్లాగ్ స్పాట్ అనేది ఒక వెబ్సైట్ అనుకోండి, ఆర్ సింపుల్ గా తీసుకుందామండి. సో మీరు లింక్డ్ఇన్ లో ఒక పోస్ట్ వేస్తారు, అక్కడ మీ వెబ్సైట్ లింక్ వేస్తారు. సో ఎవరైనా ఆ లింక్ పైన క్లిక్ చేస్తే లింక్డ్ఇన్ లో మీ వెబ్ పేజ్ వస్తారు. అంటే లింక్డ్ఇన్ నుంచి మీ వెబ్ పేజ్ కి ఒక లింక్ అనేది వస్తా ఉంది. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఇన్కమింగ్ లింక్. ఓకే, సో ఇలాగా ఎన్ని లింక్స్ ఉన్నాయి మీ వెబ్సైట్ కి అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో సిమిలర్లీ ఇది టోటల్ నంబర్ ఆఫ్ బ్యాక్ లింక్స్ టు యువర్ వెబ్సైట్.
ఏ పేజ్ కి ఎన్ని లింక్స్ ఉన్నాయి, సో ఎన్ని ఇన్కమింగ్ లింక్స్, సో ఎన్ని సైట్స్ నుంచి వస్తా ఉన్నాయి. సో ఇది క్లియర్ గా తెలుస్తుంది. క్లియర్ అండి వాట్ యూ మీన్ బై ఎక్స్టర్నల్ లింక్స్ అని చెప్పేసి? క్లియర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి, ఓకే సో ఐ విల్ కమ్ టు ఇంటర్నల్ లింక్స్ అండి, డోంట్ వరీ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి టాప్ లింకింగ్ సైట్స్. అంటే ఏ వెబ్సైట్, అంటే ఏ వెబ్సైట్స్ నుంచి సో మీకు చాలా లింక్స్ అనేది ఉన్నాయి. సో ఈ పర్టికులర్ డైరెక్టరీ నుంచి 43 ఉన్నాయి. ఓకే, బ్లాక్ స్పాట్ దీని నుంచి 6 ఉన్నాయి. ఓకే, సో ఇదే సిజ్లింగ్ డైరెక్టరీ, సో దీని ఇక్కడ నుంచి 5 ఉన్నాయి. ఓకే, సో ఇదేనిది సింగపూర్ experts.com నుంచి 4 ఉన్నాయి. సో సిమిలర్లీ ఇట్ ఈస్ గోస్ ఆన్. సో ఇక్కడ నుంచి మీకు టాప్ సైట్స్ లో, ఈ పర్టిక్యులర్ లో ఈ టాప్ సైట్స్ లో మీకు లింక్స్ అనేది ఉన్నాయి. సో సిమిలర్లీ టాప్ లింకింగ్ సైట్స్ అంటే ఏ పర్టికులర్ పేజ్ కి, ఓకే సో మీకు లింక్ అయింది. ఇక్కడ ఫుడ్స్ అంటే ఇక్కడ మీకు ఫార్మాట్ లో రాదు, ఈ పర్టికులర్ ఫార్మాట్ లో రాదు. ఇక్కడ చూసుకుంటే మీకు ఈ కోలన్ స్లాష్ అనేది వెళ్ళిపోయి ఉంటాయి. సో ఇది బికాస్ దిస్ ఈజ్ ఏ టెక్స్ట్ ఫార్మాట్ లో ఉంటుంది. టాప్ లింకింగ్ టెక్స్ట్ అంటే ఈ పర్టికులర్ URL టెక్స్ట్ ఫార్మాట్ లో ఉంటుంది అంతే. దేర్ ఇస్ నథింగ్ రాకెట్ సైన్స్ అంటే. ఓకే, సో ఇలాగా సో ఈ టాప్ లింకింగ్ టెక్స్ట్ అనేది జస్ట్ ఈ లింక్ నే ఇది టెక్స్ట్ లో చూపిస్తుంది. ఓకే, నథింగ్ టు వరీ అంటే. సో క్లియర్ అండి వాట్ యూ మీన్ బై ఎక్స్టర్నల్ లింక్స్ అంటే? హరి క్లియరా? క్లియర్ సార్. ఓకే, సో ఇప్పుడు ఇంటర్నల్ లింకింగ్ చెప్తున్నాం. సో వాట్ యూ మీన్ బై ఇంటర్నల్ లింకింగ్? సో ఇక్కడ ఏదో ఒక పేజ్ ఉంది, ఇక్కడ ఇది మన వెబ్సైట్ కదండి అలైన్ ఎక్స్పర్ట్. సో ఇక్కడ నేను హోమ్ పేజ్ నుంచి అబౌట్ అస్ పేజ్ కి వెళ్తా. సో అంటే హోమ్ పేజ్ నుంచి అబౌట్ అస్ పేజ్ కి ఒక లింక్ ఉంది. సో సిమిలర్లీ మళ్ళీ నేను హోమ్ పేజ్ నుంచి, సో హోమ్ పేజ్ నుంచి బ్లాక్స్ కి వెళ్తా, బ్లాంక్ ఒక లింక్ ఉంది. సో అలాగే సో ఈ లింక్స్ ఏమేమి మాట్లాడుతున్నాము దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఇంటర్నల్ లింకింగ్. అంటే ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ విత్ ఇన్ మన వెబ్సైట్ లోనే, సో మనము ఏదే బయట ఇంకొక వెబ్సైట్ ఆర్ థర్డ్ పార్టీ వెబ్సైట్ కి వెళ్ళకున్నట్ల మన వెబ్సైట్ లోనే ఉంది. సో ఎక్కడైనా క్లిక్ చేసి మన వెబ్సైట్ లోనే ఉంటే సో దిస్ ఇస్ కాల్డ్ ఇంటర్నల్ లింకింగ్. ఓకే, సో ఇవి మీకు మీరు అనుకోవచ్చు ఏం సార్ 7985 ఇంత లింక్స్ ఉన్నాయా ఈ పర్టికులర్ పేజ్ కి? అది అలా కాదండి. సో ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ URL ఓపెన్ చేస్తే సో ఇక్కడ చూసుకుంటే దే ఆర్ ప్లెంటీ ఆఫ్ URLs ఉంటాయి. అంటే ఈ పర్టికులర్ పేజ్ కి లింక్ అయిన URLs చూసుకుంటే హోమ్ పేజ్ నుంచి ఉంది, ఈ పేజ్ ఇలా 100 పేజెస్ నుంచి ఇక్కడ ఓకే ఈ పర్టికులర్ పేజ్ కి లింక్స్ ఉన్నాయి. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నల్ లింక్. ఈ పర్టికులర్ పేజ్ కి 188 ఇంటర్నల్ లింకింగ్స్ ఉన్నాయి ఫ్రమ్ డిఫరెంట్ పేజెస్ నుంచి. ఓకే, సో డిఫరెంట్ పేజెస్ మీరు లెట్స్ సే ఇది ఒక్కటి ఓపెన్ చేసుకుందాం. సో ఈ పేజ్ నుంచి ఓకే ఈ పేజ్ నుంచి మనకి ఏ పేజ్ ఇప్పుడు మనం ఓపెన్ చేసింది? ఈ పర్టికులర్ పేజ్ ఓపెన్ చేద్దాం ఈ పేజ్. ఓకే, సో ఈ పేజ్ నుంచి ఓకే ఈ పేజ్ కి ఒక లింక్ ఉంది అని చెప్తాను. సో సిమిలర్ వే ఓకే ఇంకా ఈ పేజ్ నుంచి ఈ పేజ్ కి ఒక లింక్ ఉంది, ఈ పేజ్ నుంచి ఈ పేజ్ కి ఒక లింక్ ఉంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నల్ లింకింగ్. అంటే మీ వెబ్ పేజ్ లో ఏ పేజ్ నుంచి ఏ పేజ్ కి ఎన్ని లింక్స్ ఉన్నాయని మనకి తెలుస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ లింకింగ్. సో డోంట్ వరీ 188 ఉన్నాయంటే సో మీరు ఎక్స్టర్నల్ గా అంటే మీరు ఎలా బిల్డ్ చేసి ఉంటారో మీ వెబ్సైట్. సో దర్ ఇస్ ఇట్ వోంట్ హ్యాపన్ 1 day 2 days అవ్వదండి. ఇట్ బిల్ట్ ఓవర్ ఏ నైట్, సారీ సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ లో మీకు ఓకే సో ఈ బ్యాక్లింక్స్ అనేది కనిపిస్తాయి. ఓకే, సో దిస్ ఇస్ నాట్ ఏ బ్యాక్లింక్స్, దిస్ ఇస్ బేసికలీ ఇంటర్నల్ లింకింగ్. ఓకే, క్లియర్ అండి? ఇది వాట్ యూ మీన్ బై ఇంటర్నల్ లింకింగ్ అంటే సో జస్ట్ మన వెబ్ పేజ్ లోనే ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ కి, ఒక పేజ్ తీసుకుంటే ఈ పేజ్ కి ఎన్ని బ్యాక్లింక్స్ ఉన్నాయి అంటే ఇంటర్నల్ లింకింగ్స్, ఐ మీన్ బ్యాక్ లింకింగ్ అంటే. సో ఈ ఇంటర్నల్ లింకింగ్స్ ఎంత ఉన్నాయి సో పేజ్ వైజ్ లో అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. క్లియరా? గైస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ సార్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ లింక్స్. సో లింక్స్ లో 2 types ఉంటాయి ఎప్పుడే కానీ ఇంటర్నల్ లింక్. యా చెప్పు, ఎవరు హ్యాండ్ రైజ్ చేసింది? సార్ కిందకెళ్ళండి సార్ కొంచెం. యా చెప్పండి. టాప్ లింక్ టెక్స్ట్ అంటే ఇది హైపర్ లింక్ సార్? జస్ట్ ఇది నేను చెప్పినా కదా టాప్ లింక్ టెక్స్ట్ అంటే నథింగ్ కళ్యాణ్. సో ఇక్కడ ఉన్నాయి కదండి ఇవి. సో ఇప్పుడు టాప్ లింక్డ్ పేజెస్ ఇవి. సో ఈ పర్టిక్యులర్ దాంట్లో మీకు HTTPS ఇప్పుడు ఐఫన్ // అని ఉంది కదండి. సో జస్ట్ దే హ్యావ్ రిమూవ్డ్ దిస్ వన్. దిస్ ఇస్ క్లియర్లీ ఇట్ ఈస్ ఏ టెక్స్ట్. ఇది టెక్స్ట్, ఇది లింక్డ్ అంతే, నథింగ్ అక్కడ. ఎస్ సార్. ఓకే, నో చేంజ్, ఇక్కడే ఉంటాయి ఈ URLs కింద పైన ఉంటాయి. చెప్పండి ఎవరు హ్యాండ్ రైజ్ చేసింది? సార్ విజయ్. సారీ విజయ్ సార్. చెప్పు విజయ్. సార్ ఇప్పుడు మనము అలైన్ ఎక్స్ప్రెస్ కి ఏ సైట్స్ నుంచి లింక్ ఇచ్చాము అవి చెక్ చేయొచ్చా సార్? నేను చెప్పినా కదండి.
సో ఇప్పుడు ఎక్స్టర్నల్ లింకింగ్స్ మీరు బ్యాక్ లింక్స్ బిల్డ్ చేస్తారు కదా. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అదే చూపించింది ఇక్కడ. మీరు క్లియర్ గా ఇంకొకసారి చెప్తారు విజయ్, క్లియర్ గా చూసుకోండి. లెట్స్ సే ఈ పేజ్ నేను మీకు అసైన్ చేసిన, హే విజయ్ ఈ పర్టిక్యులర్ పేజ్ కి నువ్వు బ్యాక్ లింక్స్ బిల్డ్ చేయండి. లెట్స్ సే నువ్వు ఓవర్ ది పీరియడ్ 1 month లో ఒక 1000 బ్యాక్ లింక్స్ బిల్డ్ చేస్తాను అనుకో. ఆ 1000 బ్యాక్ లింక్స్ లో యాక్చువల్ గా బ్యాక్ లింక్ లో ఎన్ని కన్వర్ట్ అయినాయి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తాయి. ఇక్కడ చూస్తే ఈ పర్టిక్యులర్ బ్లాక్ స్పాట్, ఈ బ్లాక్ స్పాట్ అనే ఒక వెబ్సైట్ నుంచి మనకి టోటల్ 6 లింక్స్ ఉన్నాయి. నువ్వు ఇక్కడ క్లిక్ చేయి. సో మళ్ళీ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఓకే, సో మీకు ఎక్కడో ఒక దగ్గర ఉంటది. ఓకే, సో మీకు ఒక్కసారి మీరు ప్రాపర్ గా మనం కూర్చొని చూసుకుంటే ఓకే, సో ఎక్కడో ఒక దగ్గర మనకి బ్యాక్ లింక్ సింక్ అనేది ఉంటది, ఫుడ్ కన్సల్టెంట్. సో మీరు ప్రాపర్ గా మీరు చూసుకుంటే కూర్చొని, సో మనకి బ్యాక్ లింక్స్ అనేది ఉంటది. సో లెట్స్ సే ఇక్కడ చూసుకోండి, అలైన్ ఎక్స్పర్ట్ బ్లాక్ కమెంటింగ్ చేస్తున్నారు బేసికల్. ఇది ఒక బ్లాక్ కదండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే అలైన్ ఎక్స్పర్ట్, సో ఇక్కడ ఫుడ్ కన్సల్టింగ్. సో దిస్ బ్లాగ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అని చెప్పేసి ఇక్కడ బ్లాక్ కమెంటింగ్ చేస్తున్నారు. ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి ఎక్కడికి వెళ్తా ఉంది, ఫుడ్ కన్సల్టెంట్ అనే ఒక పేజ్ కి. మనం ఎక్కడ చూస్తా ఉన్నాం, ఫుడ్ కన్సల్టెంట్. మ్యాచ్ అవుతా ఉందా? 100% పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతా ఉందా? సో ఇలాగా మీరు మనకి ఎక్కడి నుంచి బ్యాక్ లింక్స్ వచ్చినాయి ఈ పేజ్ కి అని గూగుల్ సెర్చ్ కన్సోల్ లో చూసుకోవచ్చు. ఓకే, సో మీ మేనేజర్స్ అంతా ఏం చేస్తారు అంటే, సో కొంతమంది టూల్స్ తీసుకుంటారు, అంటే SEMrush కానీ, ఊబర్ సజెస్ట్ కానీ, AHRF కానీ ఇలాంటి టూల్స్ యూస్ చేసి చెక్ చేసుకుంటారు. సో ఎన్ని బ్యాక్ లింక్స్ వచ్చినాయి. సో వాళ్ళు ఇంకొంచెం నాలెడ్జ్ ఉండి వాళ్ళకి ఇక్కడ మాన్యువల్ గా ఇక్కడ టూల్స్ లేకున్నట్లు నేను సెర్చ్ కన్సోల్ లోనే చెక్ చేసుకొని వచ్చా అంటే, సో ఇక్కడ లింక్స్ వచ్చేసి మీకు ఇచ్చిన పేజ్ ని ఇక్కడ, సో మీకు ఏదైనా పేజ్ కి ఒక బ్యాక్ లింక్ ఉన్నా కూడా ఇది క్లియర్ గా చూపించేస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఈ పర్టిక్యులర్ పేజ్ కి ఒక బ్యాక్ లింక్ ఉంది. సో ఆ బ్యాక్ లింక్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా మనము, సో ఇక్కడ చూసుకుంటే గ్లోబల్ వెబ్ డైరెక్టరీ, సో ఇక్కడ నుంచి వచ్చింది. సో వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని వచ్చి ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళేసి వాళ్ళు క్రాస్ చెక్ అనేది ఈ పర్టిక్యులర్ వెబ్సైట్ లో వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే, సో ఈ పర్టిక్యులర్ అంటే ఇది సోషల్ బుక్ మార్కింగ్ వెబ్సైట్ కదండి. సో లాగిన్ అయితే తెలుస్తుంది ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి. సో గ్లోబల్ వెబ్ డైరెక్టరీ.com అనే దాని నుంచి వచ్చింది. సో ఇలాగా మీరు సో క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మీ మేనేజర్ మీరు ఎన్ని బ్యాక్ లింక్స్ బిల్డ్ చేస్తున్నారు అనే దాంట్లో సో మీరు వాళ్ళు ఎఫిషియెంట్ గా చెక్ చేసుకోవచ్చు. లెట్స్ సే విజయ్ 1000 బ్యాక్ లింక్స్ బిల్డ్ చేసినాడు ఈ మంత్. ఆ 1000 బ్యాక్ లింక్స్ లో యాక్చువల్ బ్యాక్ లింక్ లో ఎన్ని కన్వర్ట్ అయినాయి, అంటే ఇవన్నీ మనకి మన ఆ పర్టికులర్ పేజ్ కి రూట్ అయినాయి ఈ బ్యాక్ లింక్స్ అనేది ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్ విజయ్? క్లియర్ సార్. ఇంకా డౌట్ ఉందా? నో సార్ క్లియర్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లింక్స్ అండి. ఓకే.